సామాజిక ఆరోగ్య కేంద్రంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒయ్యూరు మండలం గండిగుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్లోని పేషెంట్లకు పుట్టినరోజు సందర్భంగా కొండ ప్రవీణ్ చేతుల మీదుగా పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండ ప్రవీణ్ మాట్లాడుతూ, ఏ కార్యక్రమం నిర్వహించినా దాంట్లో సేవ ఉండేలాగా చూడాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పిన మాటలు పాటిస్తున్నామన్నారు. గత సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాను. నా రాజకీయ జీవితంలో పదవి ఇచ్చి నన్ను గౌరవించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీసీఎల్, ఎస్సీసీఎల్ నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదైనా సరే మన ప్రభుత్వంలో, మన కూటమి పార్టీలో ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేసుకున్నా ఆ కార్యక్రమంలో సేవాభావం ఉండాలి అని చెప్పినటువంటి ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన మాటతో ఈ రోజున మా హాస్పిటల్ చైర్మన్ జయదేవ్ ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉయ్యూరు నందు దాదాపుగా 30 బెడ్ల హాస్పిటల్ ఇది. మరి ఎప్పుడు కూడా జయదేవ్ గారు ఈ 30 పడకలని 50 పడకలు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, వచ్చినటువంటి మంత్రులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే 30 బెడ్లు చాలట్లేదని చెప్తా ఉండేవారు. అదేంటి 30 బెడ్లు అప్పుడప్పుడు ఖాళీగా ఉంటున్నాయి, చాలలేదన్న పరిస్థితిని మనం అనుకుంటా ఉండగా ఈరోజు మరి 30 బెడ్లు కూడా మరి పేషెంట్లతో నిండిపోయి ఇంకా అదనంగా అవసరం అయితే మరి విజయవాడ అటు ఇటు పంపిస్తామని చెప్తా ఉన్నారు. హాస్పిటల్లో ఎక్కువ మంది ఉండటం అనేది మేము గొప్పగా చెప్పడం కాదు, కానీ ఎక్కువ మందికి సహాయం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పేద వర్గాల ప్రజలు హాస్పిటల్లో సర్వీస్ పొందడానికి మేము సహకరిస్తున్నాము, అన్ని రకాల వెసులుబాట్లు అందజేస్తున్నాం అని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా నా పుట్టినరోజు సందర్భంగా కూడా పేద వర్గాల ప్రజలతో కొంచెం సేపు వారికి మనం పూర్తిగా ఏమి సహాయం చేయలేము. అయినా కానీ నా వరకు నేను ఏదన్నా వాళ్ళకి నా పుట్టినరోజు సందర్భంగా ఏదో పళ్ళు, బ్రెడ్ ఇద్దామని ఒక మంచి ఆలోచన మా పెద్దలు చెబితే ఆ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు, ప్రజలందరూ ఆశీస్సులు మాకు ఉండాలని, కూటమి ప్రభుత్వం సుస్థిర పాలన వైపు నడవాలని, మేము మరింత ప్రజలకు సేవ చేసే విధంగా మంచి ఆరోగ్యం మాకు కూడా ఉండాలని మీ అందరి దగ్గర ఆశీస్సులు కోరుతా ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సోదరుడు కొండా ప్రవీణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే సేవాభావంతో ఆయన అడిగారు. ఆయన ఇంకా భోజనాలు కూడా పెట్టేస్తున్నారు, కానీ భోజనాలు వద్దని మేము ఎవరిని అలౌ చేయట్లేదంటే ఫుడ్స్ వరకు ఇచ్చి అందరినీ చేశారు. వాళ్ళ హాస్పిటల్లో మొన్న చూస్తే 25 మంది 27 మంది పేషెంట్స్తో ఫుల్గా ఉంటుంది. అయినా సరే వారు వచ్చి సొంత కార్యక్రమంలాగా భావించి వారి పుట్టినరోజు వేడికి ఇక్కడ మా హాస్పిటల్ సమక్షంలో జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. అట్లాగే మా నాయకుడు బోడే ప్రసాద్ గారి ఆదేశాలతో అందరం కూడా సమిష్టిగా ప్రజాసేవలో నిమగ్నమై ఉంటామని మీ అందరూ తెలియజేస్తూ ఆయురారోగ్య విషయాలు మిమ్మల్ని మనసులో కోరుకుంటున్నాను.